ఒకనాడు నోటిఫికేషన్ల కోసం మీరు ధర్నాలు నిరసనలు చేసేది. నేను మీద నోటిఫికేషన్లు ఇస్తే అశోక్ నగర్ చౌరస్తాలు, అమీర్పేట చౌరస్తాలు రోజు నిరసనలు. ఇన్ని నోటిఫికేషన్లు మాకు వద్దని మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్లు తగ్గించడం ఉద్యమం జరిగింది. అందుకే మిత్రులారా, మీకు అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తా. కొన్ని రాజకీయ పార్టీలకు కొంతమందికి అధికారం పోయినా కడుపుమంట ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఆవేదన ఉంటుంది. కొడుకులను ఏమేమో చేద్దాం అనుకుంటే ఎందుకు కాకుండా పోతురని తండ్రికి ఆవేదన ఉంటుంది. ఆవేదనతో ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మీరు వాళ్ళ ఉచ్చులో పడితే ఎట్లా? నేనెవరినే? మీరందరు కలిసి చేస్తేనే ముఖ్యమంత్రి అయినా కదా. నేను ఆకాశం నుంచి ఊడిపడ్డానా? అమెరికా నుంచి వచ్చినా? ఏం నుంచి వచ్చినా? నల్లమల్ల అడవుల నుంచి, కొండారెడ్డిపల్లి నుంచి వచ్చిన గా ప్రొఫెసర్ కాసింది మాది పక్క ఊరే. మీ ఊరు నుంచి, మీ దగ్గర నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివి మీతో పాటు 20 ఏళ్ళు ఉండి జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా 20 సంవత్సరాలు మీతో పాటు ఉండి, మీతో పాటు పెరిగి, మీతో పాటు మీరు ఆశీర్వదిస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా. చదువుకోవడానికి గుంటూరు పోలేదు, లేకపోతే పూనా పోలేదు, లేకపోతే అమెరికా పోలే. నేను చదివింది ఇక్కడనే, పెరిగింది ఇక్కడనే, ఎన్నికైంది ఇక్కడనే. మా తాతలు ముత్తాతలు ఎవరు పెద్ద పెద్ద పదవులలో లేరు. మా నాయన పేరు చెప్పి నేను ఇక్కడికి రాలేదు. కష్టపడి మీరు ఆశీర్వదిస్తే ఇక్కడికి వచ్చిన. చెట్టు పేరు చెప్పి చింతకాయలు అమ్మదలుచుకోలేదు నేను. కొంతమంది చెట్టు పేరు చెప్పి అమ్ముకునే ప్రయత్నం చేస్తారు. అట్లాంటి వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళకి బాధ ఉంది, దుఃఖం ఉంది, కోపం ఉంది. ఎందుకంటే ఉన్న పదంగా ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఎట్లా, దొరల చేతులు ఉండాల్సిన పెత్తనం పేదోళ్ళ చేతులకు పోతే ఎట్లా అని వాళ్ళకి ఆవేదన ఉంటుంది. అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ఆవేదన ఏందో. అట్లాంటి వాళ్ళ ఉచ్చుల పడకండి. సమస్య ఉంటే నాకు చెప్పండి. నా మంత్రులందరూ అందుబాటులో ఉన్నారు. మీ మంత్రి లక్ష్మణ్ ఎవరే? మీ మధ్యలో ఉండేటోడే కదా. పొన్నం ప్రభాకర్ ఎవరే? విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినోడే కదా. ఏ పేరైనా తీసుకోండి. ఈరోజు నా మంత్రివర్గంలో ఉన్నోళ్ళు మీకు అందుబాటులో ఉండనోళ్ళ, మీరు కలిస్తే చెబితే విననోళ్ళ. ఇవాళ ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఎమ్మెల్సీగా చేసినాం. ఎందుకు? మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని. కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు. నేను మళ్ళీ చెప్తున్నా, సార్ 15 రోజులు మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం. ఎవడడ్డం వస్తాడో చూద్దాం. ఎందుకంటే ప్రజాస్వామికంగా ప్రజల సమస్యల్ని ప్రస్తావించే వాళ్ళు చట్టసభలో ఉండాలనేది నా ఆలోచన. అలాంటి వాళ్ళను పంపించినప్పుడు వాళ్ళకు కూడా పదవి ఉండొద్దని సుప్రీంకోర్టు వరకు పోయి కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను తీసుకొచ్చి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ని ఎమ్మెల్సీగా తొలగించారు. ఏం పైశాచికానందం ఇది? ఏం శునకానందం? సార్ ఒక్కడు ప్రొఫెసర్గా ఉంటే తప్ప, ప్రొఫెసర్ గారు ఎమ్మెల్సీగా ఉంటే తప్ప? మీ ఇంటిల్లి పాది మంత్రులు ఉండొచ్చు, ముఖ్యమంత్రి ఉండొచ్చు, ఎమ్మెల్సీలు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు, అన్నీ మీ కుటుంబం ఉండొచ్చు. కానీ పొలిటికల్ చేసి చైర్పర్సన్గా పనిచేసిన కోదండరామ్ గారు ఒక ఎమ్మెల్సీ ఉంటే మీ దుఃఖమేందని అడుగుతున్నా. నా మీద తీటు ఉందంటే నేను అర్థం చేసుకుంటా. ఆ సార్ ఏందే పాపం, ఇంటి తలుపులు వలగొట్టినా ఏమనలే సారు. నేనైతే చెంపలు వలగొడుతుంది. ఆయనను కూడా ఉండొద్దు ఎమ్మెల్సీగా అంటే ఎట్లాంటి ఆలోచనలతో ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. నేను కాకుండా ఇంకెవరని ఉంటే కుమార్ గారు వైస్ ఛాన్సలర్ అవుతుండేనా? మీరు చెప్పండి, మీరు ఆలోచన చేయండి. ఈ సామాజిక చైతన్యం ఆనాడు దయాకర్ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్నాడు కదా. 10-12 ఏళ్ళు పాపం ఏది రాకుండా అందరు అడ్డం పడ్డారు కదా. ఇవాళ ఎమ్మెల్సీ అయ్యింది కదా దయాకర్ కూడా. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? బాలలక్ష్మి మీ బిడ్డనే కదా, మీ యూనివర్సిటీలో పెరిగిన అమ్మాయే కదా. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే దాంట్లో భాగస్వామి అయింది కదా. నేను మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే, అపోహలకు లోన్ కాకండి. అబద్ధాల సంఘాలు ఉంటాయి, దానికి అధ్యక్షులు ఉంటారు, తండ్రి కొడుకులు. ఆ అబద్ధాల సంఘం చెప్పే అబద్ధాలను మీరు నమ్మకండి. ఈ అబద్ధాల సంఘము ఊరంతా వాట్సాప్ అని, సోషల్ మీడియా అని, ఆ మీడియా అని అడ్డగోలుగా సంపాదించింది ఖర్చు పెట్టి అబద్ధాలన్నిటిని కూడా అందులో పెట్టి ఈ మనం పిల్లలందరూ కష్టపడి సాంకేతిక నైపుణ్యంతో ఏఐ తెస్తే ఏఐ పెట్టి సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఏనుగులు సింహాలు ఉన్నాయి, వాటిని మేము చంపుతున్నామని పెట్టారు. తెలంగాణలో ఏనుగులు అనేటివే లేవయా, సింహాలు అనేటివే లేవు. మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయి, అవి ఫామ్ హౌస్లలో ఉన్నాయి. వాటిని నిర్బంధించడానికి వలలేయండి, మదర్ ట్రైన్లను బంధించడానికి గోతులు దొవ్వండి. లేని ఏనుగులను, లేని సింహాలను సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాయి, వాటిని నేను చంపేస్తున్నా అని చెప్పి సోషల్ మీడియాలో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి అతి తెలివితేటలన్నీ ప్రదర్శించి అడ్డుకున్నారు. ఎంతకాలం అడ్డుకుంటారు? ఏది ఇష్టం లేదు వాళ్ళకు. ఏదన్నా మనం వచ్చినాక చేస్తా అన్నది ఏదన్నా ఇది మంచిగా ఉంది, ఇది బాగుంది అన్నారా? గంజాయి డ్రగ్స్ను నిర్మూలించడానికి ఈగల్ ఫోర్స్ అని తెచ్చినాం. అది ఎందుకయ్యా రద్దు చేయండి అన్నారు.
చెరువుల పేరు మీద ఫామ్ హౌస్ల పేర్ల మీద చెరువులు ఆక్రమించుకొని గండిపేట ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లను ఆక్రమించుకొని పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకుంటే కూలగొట్టడానికి హైడ్రా తెచ్చిన లేదు హైడ్రాని కూలగొట్టండి అంటారు. మన వరదలు వచ్చినప్పుడు సామాన్యులు చెప్తారు, సార్ మా ఇళ్ళకి నీళ్ళు వచ్చినా మా టీవీలు ఫ్రిడ్జులు మంచాలు మా ఆస్తి అంతా తడిచిపోయింది, ఏం చేయాలి సార్ అని. సన్న బియ్యం ఇస్తే ఇచ్చేదే లేదండి, రేషన్ కార్డు ఇస్తే వద్దండి, ఏది చేసినా వద్దంటురు. ఈ వద్దనేటోళ్ళని ఏమనాలో మీరే చెప్పుర్రి. ఏదన్నా ఒక్కటన్నా అభినందించినా 20 నెలల్లో అన్ని ఇచ్చిపెట్టుండ్రి. వైస్ ఛాన్సలర్ నియమించిన మంచి పనే కదా, రిక్రూట్మెంట్ ఇవ్వమని అనుమతించిన మంచి పనే కదా. గలీజ్ అలవాట్లు ఉన్న గంజాయి డ్రగ్స్ను రద్దు చేయాలి, ఈపులు ఇరగొట్టాడని చెప్పిన అది అయితే మంచి పనే కదా. ఇవి కూడా అభినందించకుండా నన్ను తిడుతున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, వాళ్ళ దుఃఖం ఏంది? మీకు వాళ్ళతో ఉన్న లాలూచేంది? గంజాయి అమ్మేటోళ్ళతోని డ్రగ్స్ అమ్మేటోళ్ళతోని. దీపావళి పండుగ కంటే దావత్ చేసుకున్నాడంట బామర్ది, మేము దీపావళి పండుగకు చిచ్చుబుట్లు కాల్చుకుంటే వాళ్ళు సారా బుట్లు పెట్టుకొని దావత్ చేసుకుని అందులో పట్టుకుంటే డ్రగ్స్ తీసుకున్నాడు దొరికిండు. అట్లా పట్టుకుంటారు అంటాడు. అంటే డ్రగ్స్ తీసుకుంటే పట్టుకోవద్దా? మీరే చెప్పుర్రి. వద్దు అని అంటే వదిలిపెడదాం. మరి మీరు అందరు కలిసి తీర్మానం చేస్తే గంజాయి డ్రగ్స్ తీసుకోవచ్చు, మనం ఏమనొద్దు. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చెప్పినట్టు మరి అట్లాంటి రాజ్యాంగం ఏదైనా ఉంటే నాకు చూపిరు. ఇట్లాంటి వాళ్ళు తెలంగాణ సమాజానికి పట్టిన చెదలు. ఆ చెదల్ని మనం ఒకసారి గుర్తించడం కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే మన ఇళ్ళల్లో మనం వుడ్ వర్క్ చేసుకున్నప్పుడు ఇట్లనే కనిపిస్తుంది, లాస్ట్కి ఇట్లా చూస్తే మొత్తం డొల్లయిగా అనిపిస్తుంది. తెలంగాణ సమాజానికి కూడా వాళ్ళు ముసిగేసుకున్న చెదల్లాంటి వాళ్ళు ఈ తెలంగాణ సమాజం బాగు కోరుకోరు. ఉస్మానియా యూనివర్సిటీని బతకనియరు. మళ్ళీ వచ్చిండ్రంటే ఆలోచనలకు కూడా వచ్చినా ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు. లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్ముకుంటారు తప్పితే ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు. ఎందుకంటే చదువుకోవద్దు. వాళ్ళ ఏకైక కుట్ర ఒక్కటే, గొల్లోళ్ళు గొర్రెలు పెంచుకోవాలి, మాదిగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి, గౌన్లోళ్ళు ఈదులు గీసుకోవాలి, ముదిరాజులు చేపలు పట్టుకోవాలా, వాళ్ళు మాత్రం దొరలు మాత్రం రాజ్యాలు ఏలుకోవాలి. గింతనే సింపుల్ ఫిలాసఫీ వాళ్ళది. నాది దానికి విరుద్ధం. మా పిల్లలు, మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి. ఎంత ఘోరం అంటే నిజంగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే నేను కూడా చూసిన. ఇంత అన్యాయంగా మాట్లాడతారా? ఆ కాలేజీలు కట్టింది కేసీఆర్ గారి నాయకత్వంలో మన సబితా ఇంద్రారెడ్డి గారు. ఆ బిల్డింగులు కట్టింది, హాస్టల్ బిల్డింగు, ఇంకో బిల్డింగ్ 2 కూడా కట్టింది సబితా ఇంద్రారెడ్డి గారు. ఇక రేవంత్ రెడ్డి గారేమో జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతుండు. కత్తెర అంటే పాకెట్లు కొడుతుంది కాదు, యాడ రిబ్బన్ కనబడుతుందా కట్ చేద్దామని చూస్తాడు. మనం కట్టిన ఫ్లైఓవర్లు ఆయనే కట్ చేస్తాడు, మనం కట్టిన బిల్డింగ్లు ఆయనే కట్ చేస్తాడు. పర్వాలేదు కానీ కొద్దిగా జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. జర జేబులో కత్తెర అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది, జాగ్రత్త. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు ఎంత వికారం మాట్లాడి నాకు అర్థం కాదు. ఒక్కటంటే ఒక్క మాట, సక్కటి మాట మాట్లాడతాడా? అరే తెల్లారు లేస్తే గలీజ్ మాటలు. నీ పేగులు కట్ చేస్తా, మెడలు వేసుకుంటా, గుడ్లు వికి గోటీలు ఆడతా. పేగులు మెడలు వేసుకుంటేది బోటీ తింటాడా? ఏమన్నా బోటీ కొట్టేటోడా? నాకు అర్థం కాదు. అరే పేగులు మెడలు వేసుకుంటాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? నాకు అర్థం కాదు. ఇంత గలీజ్ మాట. ఇంకా ఘోరం ఏంటంటే ఇప్పుడు నువ్వు హామీలు ఇచ్చినావు, 100 రోజులు అన్నావు, 100 రోజులు అమలు చేయకపోతే ఇక ఈ చంద్రుడు అదేమన్నాడు, ఈ సూర్యుడు ఇటు సూర్యుడు అటు ఒడిచినా అటునోడు ఇటు వచ్చినా నేను అమలు చేసి తీరుతా అన్నాడు. మరి అయితే పైసలు ఎడికెళ్ళి వెళ్తాయంటే మాకు తెలివిలేదా కాంగ్రెస్ వాళ్ళకు? మేమందరం కూడా 6 ఫీట్లు ఉన్నాం ఒక్కొక్కడు. నేను 3 ఫీట్లు ఉన్నా కానీ ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి 6 ఉన్నాడు, ఆ జానారెడ్డి 6 ఫీట్లు ఉన్నాడు, అందరం కలిసి చేస్తామన్నారు. మరి ఏమా ఈరోజు 20 నెలలు ఒడిసేపాయి, ఇంకో 4 నెలలు అయితే 2 నెలలు అయిపోయాయి. మిగిలిన 40% టైం అయిపోయింది. ఆఖరి సంవత్సరం ఎలక్షన్ టైం అయినా, మిగిలింది ఇంకో 2 నెలలే. మరి ఏమైనాయని ఈ హామీలు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్త రాగం ఎత్తుకున్నాడు. ఏమంటాడు? లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేవు. ఎవడు చూస్తాడు లంకె బిందెల కోసం? ఎవరు ఎత్తుకుతారు లంకె బిందెల కోసం? లంకె బిందెలని మాట్లాడతాడు ఎవరైనా ముఖ్యమంత్రి? గింత అన్యాయం మాటలా. ఇంకా ఘోరం. ఇప్పుడు మనందరికి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అప్పు ఉందా లేదా? అప్పు లేనివాడు ఎవడని ఉంటే చేయలే అవటరా జీవన్ రెడ్డి? అప్పు లేనివాడు ఎవడు లేడు. కానీ అప్పు ఉంటే కూడా ఏం చేస్తాం మనం? మార్కెట్ మంచిగా లేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక, కాంగ్రెస్ వచ్చినాక రియల్ ఎస్టేట్ సంకనాకిపోయింది. ఇక అసలు ₹1 ఉడతలేదు, కొనేటోడు లేడు, అమ్మేటోడు లేడు, అడిగినోడు లేడు. ఇదివరకు 30,000 కాదమ్మన్నది ఇలా 19,000కి అమ్ముకుంటాను దిక్కులేక. అక్కడక్కడ ఇక బిడపెయిన్లో ఏదైనా అర్జెంట్ అవసరం ఉంటే అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మరి ఈ పరిస్థితులల్లో అప్పు ఉన్నా కూడా ఏం చేస్తాం మనం? లోపల బనీన్కు పొక్కలున్నా మీదికెళ్ళి మాత్రం కడక అంగి వేసుకొని బయట తిరుగుతామా లేదా? ఎందుకు? మళ్ళీ ఎవడన్నా అప్పు ఉడుతుందో పుట్టదో అని. కానీ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు? ఏం చెప్తున్నా ఆయన? నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోతే వాడు అపాయింట్మెంట్ ఇస్తలేరంటే ఏమనాలి ముఖ్యమంత్రి? ఏం చెప్పరు మీరు? నాకు అర్థం కాదు. ఎవడన్నా చెప్పుకుంటాడు అట్లా?
ఏం లేకపోయినా ఖడక్కంగా చేసుకొని చాలు మాకేమైంది రా భయ్, నువ్వు 1,00,000 కాదు 2 లక్షలు ఇస్తా రేపటి వరకు డామ్ డూమ్ అని కొడతాం, నరుకుతాం. ఎందుకంటే నడపాలి, దుగ్నం నడపాలి. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఇంకా ఘోరం. మరి ఏమైనా నువ్వు గిన్ని హామీలు ఇచ్చినావు, ఏం సంగతి అంటే ఈ మధ్యన కొత్త డైలాగ్ ఎత్తుకున్నాడు. ఏం చేస్తారా, నన్ను కోస్తారా, కోసుక తింటారా? ఎవడు కోసుక తింటే నువ్వు ఏమైనా సేపు ఆ మామిడి పండుగ కోసుక తినతుంది, కోసుక తింటారా అన్నట. ఇంత అన్యాయం ముఖ్యమంత్రి ఉంటాడు ఎవడన్నా? అంత విచిత్రం అనిపిస్తుంది నాకు. ఈ ముఖ్యమంత్రి లెక్కలేడు. మేము కూడా చూసినాం, ఎన్టీ రామారావుని చూసినాం, రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం, ఇక ఈయనని చూస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇక నిజానికి ఇవాళ మీకంటే నాకంటే ఊళ్ళలో ఉన్న వాళ్ళకి కోపం ఎక్కువ వస్తుంది. నాకు ఈ మధ్యన మన వాళ్ళందరూ చెప్తాను, అన్నా నువ్వు జరా ఇంకా తిట్టకే ఎక్కువ అని చెప్తాను. అంటే నేనెందుకు తిడతారా పోయి, నాకేం కర్మ ఆయన తిట్టేది, నాకు అవసరమే లేదు. కానీ మన నాయకుడు, తెలంగాణను సాధించిన పెద్ద మనిషి కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు తిడితే మాత్రం, కేసీఆర్ని తిడితే మాత్రం బరాబర్ ఈట్కా జవాబ్ పత్తర్ సే దేంగే. ఇక నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము కూడా మర్యాదగా మాట్లాడతాం. కానీ నువ్వు ఇట్లా అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి రైతులు యూరియా కోసం నన్నులాడుతుంటే నువ్వేమో సినిమా వాళ్ళతో మీటింగులు పెట్టుకుంటా, డ్రామా చేసుకుంటా, నన్ను ఏమనద్దు, నేను మాత్రం తిడతా అంటే మరి ఎందుకు కొడాలి మనం? అందుకే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, సరే ఆయన కొట్టుడద్దు తిట్టడద్దు, ఇక మనం ఒక్కటే పని చేద్దాం. ఇప్పటి నుంచి కేవలం ఒక్కొక్క ఓటు ఆరుమూరులు అయితేనేమి, మహేశ్వరంలో అయితేనేమి, రాష్ట్రంలో ఏ మూలనైతేనేమి, ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ఒక్కొక్క ఓటు పరిగేరినట్టు ఏరుదాం. ఏరి కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి బుద్ధి చెబుదాం. ఎక్కువ ఆయాసం పడే అవసరం కూడా ఏం లేదు. మీరు ఒకటే పని చేయండి. నాకు తెలుసు మీ మీద కేసులు పెడతారు, బెదిరిస్తారు, పోలీసు వాళ్ళు ఆగమాగం చేస్తారు, ఫోన్లు చేస్తారు. ఒక పోస్ట్ పెట్టగానే ఏమారా తమ్మి నీ ఫ్యూచర్ చెడిపోతుంది, ఎందుకు పెడుతున్నావు అని పోలీసుడు కాంగ్రెస్ కార్యకర్త కంటే ఎక్కువ వాడు ఓవర్ యాక్షన్ చేస్తాడు. మీరు ఒకటే యాద పెట్టుకోండి, మనం 10 ఏళ్ళు 2014 నుంచి 23 దాకా ఎన్నడూ కూడా ఆనాడు మన అధికార వ్యవస్థను రాజకీయం కోసం వాడుకోలేదు. ఎన్నడూ కూడా రాష్ట్ర ప్రభుత్వం గురించి, రాష్ట్ర అభివృద్ధి తప్ప ఇంకో ఆలోచన చేయలేదు. ఎట్లా నీళ్లు తేవాలి, ఎట్లా రైతుల కన్నీళ్లు దుడవాలి, ఈ ఆలోచన చేసినాం. పేదవారిని ఎట్లా కడుపులో పెట్టుకోవాలని చూసినాం తప్ప రాజకీయపరమైన ఆలోచనలు ఎక్కువ చేయలేదు. కానీ వచ్చేసారి మాత్రం ఇట్లుండం. బరాబర్ నేను కూడా చెప్తున్నా మీకు, ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరెవరైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళందరి పేరు మీరు గుర్తుపెట్టుకొని నాకు కూడా గుర్తు చేయండి. మళ్ళా తప్పకుండా ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈసారి మాత్రం పోయిన తారీ లెక్క మంచిగా మర్యాదతోనైతే ఉండదు వ్యవహారం. ఎవరైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా మీ అందరికి నేను మాటిస్తున్నా, బుద్ధి చెప్పే బాధ్యత మా అందరిది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడి కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. పేరు రాసుకోరు, అంతే. పేరు రాసుకొని పెట్టుకోండి. మీరు ఏ బుక్ కావాలంటే ఆ బుక్ పెడదాం. పింక్ బుక్ అయితే పింక్ బుక్, ఇంకో బుక్ అయితే ఇంకో బుక్ పెట్టుకుందాం, మనం కూడా చూసుకుందాం.